ఎందుకు తన గురించి అంత గొప్పగా చెప్తావు? సున్నాలు, ఒకట్లు, రెండ్లు మార్కులు వచ్చే వాళ్ళకి సడన్ గా మంచి మార్కులు వస్తాయంటే నేను అస్సలు నమ్మనక్క. చెప్పాను కదక్కా, శశికి ఏమీ చేత కాదని. అందుకే ఏమీ మాట్లాడకుండా కోపం స్వీట్ మీద చూపిస్తుంది. ఎందుకు శశి అంత కోపంగా చూస్తున్నావు? నేనన్నది నిజమే కదా? ఎనిమి, చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు. కష్టపడి చదవడం, మంచి మార్కులు తెచ్చుకోవడం, క్లాస్ ఫస్ట్ రావడం అదేమన్నా పెద్ద విషయం అనుకుంటున్నావా? కాదా? అదేమైనా చిన్న విషయం అనుకుంటున్నావా నువ్వు? ఫోన్లో గేమ్స్ ఆడడం, రీల్స్ చూడడం అంత ఈజీ కాదు క్లాస్ ఫస్ట్ రావడం అంటే. మనసు పెడితే ఏదైనా ఈజీయే. క్లాస్ లో అందరికి మంచి మార్కులు రావడం లేదా? క్లాస్ ఫస్ట్ రావడం లేదా? ఎవరికైనా వస్తాయి. ఎవరికో ఎందుకు శశి, నీకొస్తాయా? ముందు అది చెప్పు. ఎందుకు రావు? వస్తాయి. నేను బాగా చదివి క్లాస్ ఫస్ట్ వస్తాను. అది నీ వల్ల కాదులే శశి. అవుతుంది. అవ్వదు. అవుతుంది. ఓ అవునా? నీ వల్ల అవుతుందా? నువ్వు క్లాస్ ఫస్ట్ రావడం సంగతి తర్వాత. అసలు నీకు టేబుల్స్ అయినా వచ్చా? వచ్చు. ఏది? 12th టేబుల్ చెప్పు, చూస్తాను. చెప్పలేననుకుంటున్నావా? చెప్తాను. చెప్పు. 12 1s are 12, 12 2s are 24, 12 3s are 36, 12 4s are 48, 12 5s are 60, 12 6s are 12 6s are 12 6s are ఏంటి తర్వాత ఏంటో గుర్తు రావడం లేదా? ఆఫ్టర్ ఆల్ 12th టేబులే రాదు నీకు, నువ్వు క్లాస్ ఫస్ట్ వస్తావా? ఎందుకు సింధు నవ్వుతున్నావు? టేబుల్స్ నేర్చుకోవడం అదేమన్నా బ్రహ్మ విద్య అనుకుంటున్నావా? శశి మనసు పెట్టి చదివితే ఒక్క టేబుల్స్ ఏంటి, తను చెప్పినట్టుగా క్లాస్ ఫస్ట్ కూడా వచ్చి తీరుతుంది. ఏం శశి? అవునా ఆంటీ, మీరు చెప్పింది కరెక్టే. ఓకే అక్క, అయితే నాతో శశి ఛాలెంజ్ చేస్తుందా? చేస్తుంది. ఏం శశి? చేస్తాను, ఛాలెంజ్ చేస్తాను. ఒకవేళ శశి కష్టపడి చదివి టేబుల్స్ నేర్చుకుని మంచి మార్కులు తెచ్చుకుని క్లాస్ ఫస్ట్ వస్తే తను ఏం చెప్తే నేను అది చేస్తాను. శశి మేడం అని పిలుస్తావా? ఓ అలాగే పిలుస్తాను. ఒకవేళ నువ్వు క్లాస్ ఫస్ట్ రాకపోతే నన్ను డమ్మీ అని కాకుండా అమ్మా అని పిలవాలి. పిలుస్తావా? ఏంటి శశి ఆలోచిస్తున్నావు? నువ్వు ఛాలెంజ్లో ఓడిపోతావని భయమా? నేనెందుకు ఓడిపోతాను? నేనే గెలుస్తాను. నాకేం భయం లేదు. అయితే నన్ను అమ్మ అని పిలుస్తానని చెప్పు. సరే, నువ్వు చెప్పినట్టే పిలుస్తానులే. ఓకే, ఈ రోజు నుంచి నీ కౌంట్ డౌన్ స్టార్ట్. ఛాలెంజ్. ఛాలెంజ్. సింధు, ఇక నుంచి నీకు గుడ్ టైం స్టార్ట్ అవుతుంది. అయ్యో. సంధ్య, నువ్వు కూడా కూర్చో, నేను వడ్డిస్తాను కదా. పర్లేదక్క, నేను తర్వాత తింటాను. కూర్చోమన్నాను కదా, కూర్చో. అన్నయ్య, ఇంతకీ కంపెనీ ఎవరి పేరు మీద పెడుతున్నావు? నా పేరని చెప్తే ఏమంటారో. ఇంకెవరి పేరు మీద పెడతాను యష్? మీ వదిన పేరు మీదే. అదేంట్రా, కంపెనీ నీ పేరు మీద కదా పెట్టాలి, మధు పేరు మీద పెట్టడం ఏంటి?
అనుకున్నాను ఆబ్జెక్ట్ చేస్తారని. ఎలాగోలా కవర్ చేసి వాళ్ళే కంపెనీ నా పేరు మీద పెట్టేలా చేయాలి. అది కాదమ్మా. ఏది కాదురా, పెట్టుబడి నీది, పేరు మీ ఆవిడదా. నాకేం నచ్చలేదు అసలు. అది అలా అడగండి అత్తయ్య. నేను కూడా అదే చెప్పాను. కంపెనీ నా పేరు మీద పెట్టడం ఏంటండి, నాకు నచ్చదు. మీ పేరు మీదే కంపెనీ స్టార్ట్ చేద్దాం, లేదంటే అత్తయ్య గారి పేరు మీదైనా కంపెనీ పెడదాం. మీ అమ్మగారి పేరైతే ఇంకా మంచిది అని నేను మీ అబ్బాయికి ఎంత చెప్పినా మీ అబ్బాయి నా మాట వినటం లేదత్తయ్య. కనీసం మీరైనా చెప్పండి నా పేరు వద్దని. నా పేరైతే ఏదో కలిసొస్తుందని తేజ మొండి పట్టుపడుతున్నారు. ఏం తేజ, నేను చెప్పానా లేదా నీతో? అవునమ్మా, మధు చెప్పింది. నా పేరు మీద కంపెనీ అనగానే చూడండి ఎలా అడిగారు. అందుకే ముందు నుంచి నా పేరు వద్దు అంటుంది. ఇప్పటికైనా మించిపోయిందేమీ లేదు. అత్తయ్య గారు చెప్పిన పేరు మీదే కంపెనీ స్టార్ట్ చేద్దాం. అదేంటి మధు, తేజ అన్న దాంట్లో తప్పేం లేదు కదా. భార్య పేరు పెడితే ఎవరికైనా కలిసొస్తుంది. పైగా కంపెనీ ప్రపోజల్స్, ప్లానింగ్, ప్రాజెక్ట్స్ తీసుకురావడం అంతా నువ్వే కదా చేసేది. ఎంబీఏ కూడా చేసావు. కంపెనీకి నీ పేరు ఉండడమే కరెక్ట్. ఏమంటావు దాము? మధు ఏమైనా పరాయిదా? నా పెద్ద కూడలే కదా. కంపెనీ తన పేరు మీద ఉండటం కూడా మంచిదే అసలు. యష్, నువ్వేమంటావు? నాకోకే అన్నయ్య. మధు, అందరూ ఒప్పుకున్నారు, ఇక నీకేం ప్రాబ్లం లేదుగా. ఆ, అత్తయ్య గారు చెప్పిన తర్వాత నేనెలా కాదనగలను? నేను మీ దారిలోకొచ్చి మిమ్మల్ని నా దారిలోకొచ్చేలా చేశాను. దట్ ఈస్ మధులత. అమ్మే, ఫ్యూచర్లో నీ పేరు మీద కూడా అల్లుడు గారు ఏదో కంపెనీ స్టార్ట్ చేస్తారు. నాన్న, మరి మన కంపెనీకి సింధు అమ్మ పేరు ఎందుకు పెట్టలేదు? వీడు ఎక్కడుంటే అక్కడ సింధు పేరు మారుమోగిపోతా ఉండదు. మాట్లాడవేంటి నాన్న?